ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 438వ నామం ధర్మయోపహ. అంటే ధర్మయోపహ అంటే ధర్మమే స్తంభముగా ఉన్న స్వామి అని ఒక అర్థం వస్తుంది. యజ్ఞ పశువులు యోపస్తంభానికి బంధింపబడినట్లుగా ఆ విష్ణువును ఆరాధించటానికి అవసరమైన సమస్త ధర్మాలు తనలోనే బద్ధములై అంటే బందీ అయి ఉండటం వల్ల ఆ స్వామిని ధర్మయోపహ అన్నారు. అంటే ఆయన ధర్మస్వరూపుడు, అన్ని ధర్మాలు ఆయనలోనే ఉన్నవి. మరి ధర్మాన్ని మనం ఆచరించాలి అంటే ఆయన్నే ఆశ్రయించాలి, ఆయన్నే అర్థించాలి, ఆయన్నే అనుసరించాలి. మరి ఆ ధర్మాలన్నీ కూడా యజ్ఞ పశువులు యోపస్తంభానికి బంధింపబడతాయంట. అలా ఆ విష్ణువుని ఆరాధించటానికి కావలసినటువంటి ధర్మాలన్నీ కూడా ఆయన యందే ఉన్నాయి కనుక ఆయన్నే స్తంభంలాగా ఉండిపోయాడు. ఆయన్ని మనం యజ్ఞ పశువుల్లాగా ఆయన్ని ఆశ్రయించినట్లయితే, ఆయన యందే బందీ అయి ఉన్నట్లయితే ఆయన ధర్మాలన్నీ కూడా మనకు అందిస్తాడు, ఆ ధర్మ రక్షణ చేయిస్తాడు, ఆ ధర్మమే మనల్ని రక్షించేటట్లుగా కూడా చేస్తాడు. మరి అటువంటి ధర్మయోపహ అనే నామం ద్వారా ధర్మస్వరూపుడు పరమాత్మ అని మనకి తెలియజేశారు. మరి కృష్ణ పరమాత్మ ఎన్ని ధర్మాలను అర్జునుడి ద్వారా మనకు అందించాడు, సమస్త ధర్మాలను అందించాడు. అందుకే ఎవరికి ఏ సమస్య వచ్చినా భగవద్గీతలో తీరని సమస్య ఉండదు. ఆ భగవద్గీతను తీసుకొని ఆ సమస్యల్ని అన్నిటినీ కూడా అందుకోవచ్చు అంటారు. మరి ధర్మయోపహ అన్నారు శంకరాచార్యులు వారు. ధర్మాన్ని తన శిరస్సుగా చేసుకున్నటువంటి భగవంతుణ్ణి ధర్మయోపహ అన్నారని పరాశరులు అన్నారు. ఆయనేమో యజ్ఞస్తంభంలాగా, ఆయన ధర్మస్తంభంలాగా ఆయన నిలబడిపోయాడు. ఆయన్ని ఆశ్రయిస్తే ఆయన అనుగ్రహం కలుగుతుందని శంకరాచార్యులు వారు చెప్తే, ఆయనే ధర్మాన్ని తన శిరస్సుగా చేసుకున్నటువంటి భగవంతుడు గనక ధర్మయోపహ అన్నారు. మరి ఆ ధర్మాలన్నిటినీ గురువు రూపంలో ఆ పరమాత్మే బోధిస్తాడు, మరి చూపిస్తాడు, దర్శింపజేస్తాడు, అవగాహన చేస్తాడు, అందుకునే శక్తిని ఇస్తున్నాడు, అనుభవించే భాగ్యాన్ని పరమాత్మే ఇస్తున్నాడు. కనుక ఆయన్ని ధర్మయోపహ అన్నారని పరాశరుల వారు భావించారు. భక్తులు ఈ స్వామి యందు మనస్సుల్ని బంధించి ఉంచటం వల్ల ధర్మ సాధనమైన యోపస్తంభానికి భగవంతుడు మూలభూతుడు కావటం వల్ల ఆయన్ని ధర్మయోపహ అన్నారని సత్యసంధుల వారు అన్నారు. అంటే భక్తులు ఎవరి దగ్గర బందీ అయిపోయి ఉన్నారంటే ఆ భక్తులు స్వామి యందే వాళ్ళ మనస్సుల్ని బందీగా ఉంచారు. అంత భాగ్యం కలిగితే అసలు ఆ జీవుడికి ఇంకా ఏం కావాలి? అదే మోక్షం, అదే ధర్మం. ఆ ధర్మమే వాడిని రక్షిస్తుంది. ధర్మ సాధనం కూడా అక్కడే లభిస్తుంది. ధర్మస్వరూపుణ్ణి పట్టుకుంటే ధర్మం అంటుకుంటుంది. ఆ ధర్మ సాధన శక్తి ఆయనే ఇస్తాడు. అలా ధర్మానికి మూలాధారమైనటువంటి భగవంతుడు అవ్వటం వల్ల ఆయన్ని ధర్మయోపహ అన్నారని సత్యసంధుల వారు భావించారు. మంత్రవేత్తలు స్వామిని ఓం ధర్మయోపాయ నమః అన్నారు.
అటువంటి ధర్మయోపస్వరూపమైన స్వామి నీ యొక్క స్వామి యొక్క అర్థాన్ని ఇంకొంచెం మనం తెలుసుకుందాం. ధర్మయూప అంటే ఈ సృష్టికి ధర్మమే ఆధారం, ధర్మమే మూల స్తంభమై ఉంది. ప్రతి జీవికి ధర్మం ఉంటుంది, ప్రతి వస్తువుకి ధర్మం ఉంటుంది, దేని ధర్మం దానికి ఉంటుంది. కానీ అన్నీ తెలిసిన జీవుడే తన ధర్మాన్ని తాను నిర్వర్తించకుండా అధర్మంగా నడిచి దాని యొక్క ఫలితాన్ని అనుభవించలేక ఏడుస్తూ అనేక జన్మలు ఎత్తుతూ అగాధంలో పడిపోయి సుడిగుండంలో పడి తిరిగేవాళ్ళలాగా తిరుగుతున్నాడు. మరి ప్రతి దానికి ధర్మం అనేది ఉంది కదా, దేనికి ఎలా ఏమి ఇవ్వాలో అలా ఇచ్చాడు కదా, వాటిని ఎలా ఉపయోగించుకోవాలో చెప్పాడు కదా. మరి అన్ని బుద్ధి జ్ఞానం ఉన్న మానవుడు ఆ భగవంతుడిచ్చినటువంటి ఇంద్రియాలని అన్నిటినీ కూడా మళ్ళీ ఆ భగవంతుడికి అర్పణ చేసి మరి చక్కగా అర్పణ చెయ్యటానికి ఉపయోగించి ఆ ఆనందాన్ని అనుభవిస్తే అదే చివరి లక్ష్యం, అదే చివరి మెట్టు, అదే మోక్షం, అదే పరమానంద స్థితి. అటువంటి స్థితిని పొందటానికి చక్కగా ధర్మంగా నడవటానికి అన్నీ భగవంతుడు జీవుడికి ఇచ్చాడు. మరి అలా ఆ ధర్మం మీదే ఆధారపడి పుడుతున్నారు, జీవిస్తున్నారు. మరి ఆ ధర్మం జీవుల యందు వస్తువుల యందు కూడా అది వాళ్ళ వాళ్ళ స్వభావాలుగా లక్షణాలుగా మనకి కనపడుతూ ఉంది. దాని లక్షణం అది అని, వాళ్ళ లక్షణం అది, వాళ్ళ మనస్సు అట్లాంటిది, వాళ్ళ యొక్క వ్యక్తిత్వం అట్లాంటిది అని అంటూ ఉంటారు కదా. అలాగే స్వభావాలుగా, స్వభావం అనుకున్న వాడి స్వభావం అంతే మారదు అంతే అంటాం. అంటే స్వభావాలుగా మరి వ్యక్తిత్వాలుగా గుణాలుగా వస్తువులనైతే దాని గుణం అది అంటాం అంతే. అది ఎక్కడికి పోతుంది దాని గుణం అంటాం. అలా బయటికి వ్యక్తమవుతున్నాడు భగవంతుడు. మరి వాటిని తప్పించుకోలేకపోతున్నాడు. వస్తువైనా అంతే. ఉప్పు ఎట్లా ఉంటుంది? ఉప్పగా ఉంటుంది, అది దాని గుణం. పంచదార తీయగా ఉంటుంది, అది దాని గుణం. ఉప్పు తీయగాను ఉండదు, పంచదార ఉప్పగాను ఉండదు. మారాలన్నా మారుతుందా? మారదు. పరమాత్మ వేటి గుణాలు వాటికి ఇచ్చాడు. అవి అలాగే మరి వస్తువులు వాటికి మరి వస్తువులు కానీ తర్వాత చిన్న జీవులు కానీ అన్నీ కూడా వాటి వాటి గుణాలను బట్టే నడుస్తూ ఉంటాయి. అన్నిటికంటే ఉత్తమమైనటువంటి జన్మ కలిగిన మానవుడే ఆ స్వభావాన్ని మరి ఆయన ఇచ్చినటువంటి దాన్ని ఉపయోగించుకోలేక అనర్థమైనటువంటి స్థితికి, అంటే అర్థం లేని స్థితికి చేరుతున్నాడు. ఇట్లా వ్యక్తుల స్వభావాలు, వస్తువుల లక్షణాలు నియమించబడి ఉన్నాయి కదా. ప్రకృతి ధర్మం అనే మహాస్తంభానికి కట్టిబడి వేసి ఉన్నాయి ఈ సృష్టి అంతా కూడా. ఆ ధర్మాన్ని ఆశ్రయించినట్లయితే ఆ భగవంతుని చక్కగా చేరగలుగుతాడు. అటువంటి ధర్మయూప అయినటువంటి స్వామిని మనం ఆశ్రయించి, స్వామి నీవు ఇచ్చినటువంటి ధర్మమైనటువంటి మార్గాన్ని, నీవు ఇచ్చినటువంటి ఇంద్రియాలను, మనస్సుని అన్నిటినీ కూడా ధర్మ మార్గంలో, జ్ఞాన మార్గంలో నడిపించి నీ అనుగ్రహాన్ని మాకు ప్రసాదించి, నీ దర్శనాన్ని, నీ స్థితిని మాకు అందించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.